ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరం భీం, భూపాలపల్లి, ములుగులో భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. వరంగల్, జయశంకర్, భూపాలపల్లిలో అయితే కుండపోత వర్షం పడే అవకాశం ఉందట. రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాదీలు బి అలర్ట్. వరుసగా 3 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. వీకెండ్లో విహారయాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? బీ కేర్ఫుల్. రాబోయే 3-4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. సో సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయండి. రెడ్ జోన్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఎల్లో అలర్ట్ అంటే ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఎలాగుందో కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, రెడ్ జోన్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ రెడ్ జోన్లో యాదాద్రి, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు అంటే కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ఆరెంజ్ జోన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట్, కరీంనగర్, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఉంటున్నాయి. ఇక ఎల్లో జోన్లో నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ఈ జోన్ల వారీగా ఆయా ప్రాంతాల్లో ఎంతంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో చూడొచ్చు. అతి భారీ వర్షాలు రెడ్ జోన్లో, భారీ వర్షాలు ఆరెంజ్ జోన్లో, మోస్తరు వర్షాలు ఎల్లో జోన్లో కురిసే అవకాశం ఉంది. ఇది గమనించాలి. ఇక 14న అంటే ఈ నెల 14వ తారీఖున రెడ్ జోన్ ఉన్న జిల్లాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. ఆరెంజ్ జోన్ జిల్లాలు మీరు స్క్రీన్లో చూస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇవన్నీ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఇది 14వ తారీఖుకి. ఎల్లో జోన్లో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఇక ఆగస్టు 15th సిచ్యువేషన్ ఏంటి అది కూడా చూద్దాం. 15కి ఐఎండీ ఇస్తోన్న హెచ్చరిక ఏంటంటే రెడ్ జోన్ ఏమీ లేదు. ఆరెంజ్ జోన్లో రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. ఎల్లో జోన్లో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. 16వ తారీఖు పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. ఆరెంజ్ జోన్లో అక్కడ కూడా రెడ్ జోన్ లేదు. 16న ఆరెంజ్ జోన్లో మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి ఉన్నాయి. ఇక ఎల్లో జోన్లో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ అండ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలున్నాయి.